చూస్తున్నారు కదా, ఇది పపాయ పెట్టాము. దాదాపు 2 ఎకరాల్లో 2000 ప్లాంట్లు పెట్టడం జరిగింది. దీనిది 8 ఫీట్ డిస్టెన్స్ రో టు రో, మొక్క 6 ఫీట్లు తీసుకొని బెడ్ సిస్టమ్ చేసినాము. వర్షాలకి ఈ మొక్కలు చాలా చనిపోతున్నాయి, వర్షాలు పడని చెప్పి బెడ్ సిస్టమ్ బెడ్ రైజ్ చేసుకుని బెడ్ మీద పెట్టుకోవడం జరిగింది. మనకు ఎంత వర్షాలు పడ్డా మొక్కలు చనిపోకుండా మంచి హెల్దీగా ఉన్నాయి. ఈ వెరైటీ వచ్చేసి కో15 వెరైటీ అంటారు, మహారాష్ట్ర నుంచి తెప్పియడం జరిగింది. ఈ 786 లాస్ట్ టైం పెట్టినాం కానీ దాంట్లో కొద్దిగా వైరస్లో వచ్చి ఇబ్బంది పడ్డాము. అందుకే ఇప్పుడు 2000 మొక్కలు మహారాష్ట్ర నుంచి తెప్పించుకున్నాము. ఈ కో15 మంచిగా వస్తుంది. ఇప్పుడు దీంట్లో ఇంకోటి ఏంటంటే 2 రకాలుగా 2 పూతలు వస్తాయి. మగ పూత వస్తుంది, ఆడపూత వస్తుంది. ఆడపూతకి కాత వస్తుంది. ఆ మొగది ఆడడం ఉండడం వల్ల పాలినేషన్ కరెక్ట్ జరిగి వైరస్ రాదు, చెట్టు కూడా హెల్దీగా ఉంటది, కాయ కూడా మంచి క్వాలిటీగా వస్తుంది. ఇప్పుడు దాదాపు ఒక 2.5 months అవుతుంది మొక్క ఈ స్టేజ్ లో ఉంది. దానికి దీనికి పోలిస్తే కాండం కూడా దృఢంగా వస్తుంది, కింద నుంచి బాగా బలంగా ఉంది మొక్క. మొక్కను చూడొచ్చు, ఇది ఇప్పటికే ఆల్రెడీ ఫ్రూట్ స్టార్ట్ అయింది చిన్న చిన్నగా. ఇక్కడ చూస్తే ఇది దాదాపు ఇంకొక 2 months 3 months వరకు పెద్దగా అయిపోతుంది. ఇది కనుక చూస్తే మీరు, ఇది మేల్ అన్నమాట. ఇది కూడా దీనికి కూడా మనకు కాయలు వస్తాయని చెప్తున్నారు. ఇది ఎంతవరకు వస్తుందో చూడాలి. ఇది మేల్ పూత అనమాట. ఇది డిఫరెన్స్ ఉంటుంది దీంట్లో. ఇది 2000 మొక్కలు పెట్టడం జరిగింది. ఈ మధ్యలో ఏంటంటే ఈ ఖాళీగా ఉంది కాబట్టి ఇది బంతి పెట్టుకున్నాము. బెంజిటాల్ వెరైటీ అనంతపురం నుంచి తెప్పించినాము. మొక్కకు వచ్చి ₹2 పడ్డది. 20,000 ఖర్చు అయింది. 10,000 మొక్కలు పెట్టినాము. ఈ అక్కడక్కడ దీంట్లో కూడా ఎక్కడన్నా పురుగులు అవి దోమ వస్తుందని చెప్పి మీరు దీంట్లో కూడా స్టిక్కీ ట్రాప్స్ పెట్టుకున్నా, అక్కడ కొన్ని ఇక్కడ కొన్ని. ఇప్పుడైతే ప్రస్తుతానికి అన్ని బాగానే ఉన్నాయి, హెల్దీగా ఉంది అంటూ ఇక్కడ ఏం సమస్య అయితే లేదు. దీంట్లో నుంచి చెట్టుకు మనకు దాదాపు మినిమం 50 కేజీల నుంచి 70-80 కేజీలు కూడా ఈ వెరైటీ ఇస్తుందని చెప్తూ ఉన్నారు. 70 కేజీలు పెట్టుకున్నా కేజీ యావరేజ్ గా మనము ₹10 పెట్టుకున్నా చెట్టుకు వచ్చి ₹700 వస్తాయి. ₹700 అంటే మన దగ్గర 2000 మొక్కలు ఉన్నాయి కాబట్టి ఓవరాల్ గా మనకు ఒక ₹14 లక్షలు ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నాయి ఈ 2 ఎకరాల దానిపైన. 14 లక్షలు సంవత్సరానికి వచ్చే అవకాశం ఉన్నది. ఇట్లాంటి కాస్ట్లీ పంటలు పెట్టుకుంటే రైతు మనుగడ సాధిస్తాడు, రైతుకు లాభం చేకూరుతుంది. కానీ ఏదో సాంప్రదాయ పంటలు పోయి అదే వరి అదే జొన్నలు మొక్కజొన్న వేస్తాము అంటే రైతుకి ఏం మిగలదు. ఇట్లాంటి విలువైన పంటలు, బాగా డబ్బులు వచ్చే పంటలు, కాస్ట్లీ పంటలు వేసుకొని రైతు లాభపడాలని చెప్పి రైతులకు చెప్తా ఉన్నాం. ఇది మార్కెటింగ్ విషయం కూడా నేను లాస్ట్ టైం పెట్టినాను 786 వెరైటీ 1 ఎకర్లో 700 ప్లాంట్లు పెట్టినా. ఒక్క కాయను కూడా నేను మార్కెట్ తోలలేదు, సొంతంగా మార్కెట్ చేసుకున్నా. నా కార్లోనే బాక్సులు తెంపి, ఉదయాన్నే బాక్సులు తెంపి కార్లో పెట్టుకుని డైరెక్ట్ కన్స్యూమర్ కు రోడ్ల పైన పెట్టుకునే బండి వాళ్ళకే డైరెక్ట్ ఇచ్చుకున్నా. 500 నుంచి 600, 700 కూడా నేను 20 కేజీల బాక్స్ అమ్మినా, మంచి రేటుకి అమ్ముకున్నా. నాది ప్లస్ పాయింట్ ఏంటంటే మార్కెట్ అందరికంటే ముందు నా ఫ్రూట్ రావడం జరిగింది. రంజాన్ టైంలో మంచి రేట్ ఉన్నది, ఆ టైంలో నాకు వచ్చింది. 500 నుంచి ₹600 నేను 20 కేజీల బాక్స్ అమ్ముకోవడం వల్ల వైరస్ వచ్చినా గానీ నేను ఒక 2 లక్షలు 3 లక్షల లాభంలోనే బయటపడ్డా. దాన్ని ఇప్పుడు డిస్మాంటిల్ చేయడం జరిగింది. దాంట్లో పూలు పెడదామనే ఆలోచన ఉంది. ఈ 1.5 ఎకర్లో మాత్రం ఇప్పుడు చెట్లు అయితే అన్ని మంచిగా ఉన్నాయి.